వెల్కమ్ టు రాజ్ న్యూస్. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ పై ఎక్సైజ్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎక్సైజ్ ఆఫీస్ లో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. అక్రమ అరెస్ట్ అంటున్నారు జోగి రమేష్. ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు అధికారులు. సోదరుడు రాముని కూడా అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతుంది. విచారణ ముగిసిన అనంతరం వైద్య పరీక్షలు చేయనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టుకు తరలించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో సోదాలు ముగిశాయి. 2 గంటలకు పైగా తనిఖీలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, ల్యాప్టాప్లను పరిశీలించారు. జోగి రమేష్ మొబైల్, కుటుంబ సభ్యుల మొబైల్స్, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నేనైతే గోలే ఉండదా బాబు ఏంటన్నా నేనైతే గోలే ఉండదా బాబు ఏంటన్నా నేనైతే గోలే ఉండదా బాబు ఏంటన్నా కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ పై ఎక్సైజ్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎక్సైజ్ ఆఫీస్ లో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనుక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జోగి రమేష్ ను ఈ రోజు ఉదయం సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇతన్ని 18వ నిందితునిగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు అట్లాగే ఎక్సైజ్ అధికారులు కూడా విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తన నివాసం నుంచి నేరుగా విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 4 గంటలకు పైగా అతన్ని విచారిస్తా ఉన్నారు. అయితే విచారణ చేస్తున్న సమయంలోనే జోగి రమేష్ పోలీసులు అట్లాగే సిట్ అధికారుల బృందం కూడా గాలింపు చర్యలు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. 2 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం. అయితే ఈ సోదాల్లో జోగి రమేష్ కు సంబంధించినటువంటి సెల్ ఫోన్ తో పాటు అతని భార్య సెల్ ఫోన్ అట్లాగే ల్యాప్టాప్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపుగా దీనికి సంబంధించినటువంటి కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాటిలో ఉన్నట్టు అట్లాగే జోగి రమేష్ మొబైల్ నుంచి అట్లాగే అతని భార్య మొబైల్ నుంచి కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో కమ్యూనికేట్ చేశారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు జోగి రమేష్ తో పాటు అతని తమ్ముడు జోగి రాము అట్లాగే మరొక వ్యక్తి అతని అనుచరుడైనటువంటి ఆరేపల్లి రాము వీళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరేపల్లి రాముని విచారణ అనంతరం కూడా అతన్ని అదే మన ఎక్సైజ్ కార్యాలయం బయట అతన్ని బయట ఉంచడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని కూడా జోగి రాముతో పాటు జోగి రమేష్ వీళ్ళిద్దరిని కూడా వేరువేరుగా విచారణ చేస్తా ఉన్నారు. విచారణలో అంటే ఈ వేరువేరుగా విచారణ చేయడం వల్ల ఎవరెవరు ఏ సమాధానాలు చెప్తారో వాళ్ళ ప్రశ్నలకు అనేది వాటన్నిటిని కంపేర్ చేసుకుని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అడిగిన ప్రశ్నలకు అంటే జోగి రాము చెప్పినటువంటి సమాధానాలు జోగి రమేష్ దగ్గరికి తీసుకువచ్చి అతను వీటన్నిటికీ ఆన్సర్ చేసే విధంగా కూడా అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు ఆరేపల్లి రాము నుంచి కూడా కీలక సమాచారాన్ని జోగి రమేష్ నుంచి అట్లాగే ఏవన్ జనార్దన్ రావు గురించి కూడా అతను చెప్పినట్లు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి అంటే విచారణ పూర్తయ్యే అవకాశం లేకపోయినప్పటికీ కూడా కాసేపట్లో ఈ విచారణను పూర్తి చేసి అంటే ఇప్పటి వరకున్న మనకున్న సమాచారం ప్రకారం అతన్ని
అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇమీడియట్లీ గా వైద్య పరీక్షల నిమిత్తం కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతన్ని పూర్తిగా విజయవాడ అంటే విజయవాడ సబ్ జైలు కావచ్చు, లేదనుకుంటే విజయవాడ సబ్ జైలు కాకపోతే అంటే న్యాయమూర్తి ఏ విధంగా ఆర్డర్స్ జారీ చేస్తారో దాని ప్రకారం దీనికి సంబంధించి అతను ఏ జైలుకు పంపాలనేది కూడా Right. మరి కాసేపు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే విచారణ అనేది ఇంకా మనకి ఈ రోజు ఉదయం 8:20 జోగి రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే వాస్తవంగా అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల వరకు కూడా సమయం ఉంటుంది. అంటే రేపు ఉదయం వరకు కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ పూటతో విచారణ అయినంత వరకు విచారణ పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు హాజరుపరచాలని కూడా అధికారులు చూస్తా ఉన్నారు. మరి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఆలోచన కనుక ఉంటే ఇతని నుంచి జోగి రమేష్ నుంచి పూర్తి సమాచారం రాకపోయినప్పటికీ కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్ కోర్టులో వేసిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ని కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇదంతా సెకండ్ పార్ట్. ఇవన్నీను ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది సెకండ్ పార్ట్ కింద వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి జోగి రమేష్ ని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎస్ఐజి కార్యాలయంలో అతను విచారిస్తా ఉన్నారు. ఉదయం నుంచి దాదాపుగా అంటే ఈ 5 గంటలకు పైగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో కొన్నిటికి సమాధానం చెప్పినప్పటికీ కూడా మరికొన్నిటికి అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు తనకు తెలియదనే సమాధానం చెప్తున్నట్టు అనుకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని చాలా ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఈ కేసు విచారణ అనేది వేగవంతం అవుతా ఉంది. అంటే ఈ 2 రోజుల క్రితం కస్టడీకి తీసుకున్నటువంటి A1 ఈ కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు చెప్పినటువంటి కీలక సమాచారాన్ని బట్టి ఈ రోజు అతను ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ సిట్ అధికారులు వాళ్ళ దగ్గర ఆధారాలన్నీ ఎవిడెన్స్ మొత్తం వచ్చిన తర్వాత జోగి రమేష్ పాత్ర అనేది దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే జోగి రమేష్ ని ఈ రోజు ఉదయం అతని ఇంటికి వెళ్లి భారీ బందోబస్తు ఎలాంటి అల్లర్లు జరగకుండా అతన్ని అదుపులోకి తీసుకురావడం, అట్లాగే విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించడం, తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం మనం ఇప్పటి వరకు చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అట్లాగే అతని సోదరుడు జోగి రాముని కూడా శిక్ష అధికారులు తమ అదుపులోనే ఉంచారు. అంటే వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే మరి కాసేపట్ల కన్ఫర్మేషన్ అరెస్ట్ గురించి మరి కాసేపట్ల కన్ఫర్మేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అతని అనుచరుడైనటువంటి జోగి రమేష్ అనుచరుడైనటువంటి ఆరేపల్లి రాముని మాత్రం ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నప్పటికీ అరెస్ట్ చేయరనేది కూడా మనకి ఇప్పుడు వరకు జరిగినటువంటి విచారణ బట్టి తెలుస్తా ఉంది. మౌనిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.